అంత ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ప్యాకేజింగ్ చూస్తే వావ్, చూడండి బాక్స్ పెద్దనా ఫుడ్ చిన్ననా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక. సో ఈ వ్లాగ్లో జెప్టో కేఫ్ నుంచి ఆర్డర్ చేయబోతున్నాము. ఫస్ట్ జెప్టో కేఫ్లో మొత్తం చాలా ఐటమ్స్ ఉండే, ఇప్పుడు అస్సలు లేవు. ఈరోజు 3 ఉన్నాయన్నమాట ఆ కాఫీ టీలో వదిలేస్తే. సో నేను 3 ఆర్డర్ చేసుకున్నా. ఒకటి వెజ్ బావు, ఇంకొకటి నాన్ వెజ్ బావు, ఇంకొకటి మూంగ్ హల్వా. ఇవి 3. సో చూద్దాం అవి ఎట్లా ఉంటాయి. నాకైతే టైము విదిన్ 18 minutes అని వచ్చింది. సో ఈ పాటికి రావాలి. రింగ్ అయింది. లెట్స్ పిక్ ఇట్. జెప్టో కేఫ్ నుంచి వచ్చానే, నన్ను తిన్నాకే అది ద సర్ప్రైజ్. వచ్చేసిందే. తింటావా? బాక్స్ మీద జెప్టో కేఫ్ అనే ఉంది. నేను స్విగ్గీ లాగా ఎక్కడెక్కడి నుంచో వస్తుందేమో అనుకున్నా. ప్యాకేజింగ్ బాగుంది. వేడిగా ఉంది. వేడిగా ఉందా? ఓకే. టిష్యూస్ మీద కూడా జెప్టో కేఫ్. ఓకే, జిప్ టిష్యూ. అన్ని ఐటమ్స్ పైన ఏదన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఎక్కడ బయట ఉన్నా ఈజీగా హ్యాపీగా పంచుకొని తినేసి వచ్చి ఎట్లుంటాయి. నేను నాన్ వెజ్ నువ్వు తీసుకో. నిన్న 5 ఉన్నాయని ఆర్డర్ చేయలేదు, ఎక్కువ లేవని. ఈరోజు 5 కూడా లేవు, 3 ఉంది. వెజ్ పఫ్ నిన్న 30 రూపీస్ ఉండదు, 114 రూపీస్ అండి. వెరీ నైస్. డిమాండ్ ఎక్కువ ఉంది. ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ప్యాకేజింగ్ చూస్తే వెరీ నైస్, చాలా బాగుంది. నేను ఆల్రెడీ చూపించిన. చాలా బాగుంది ప్యాకేజింగ్. జెప్టో మార్క్స్ వేయాల్సిందే ఈ విషయంలో. ఇదేంటి? వెజ్ బావ్. ఇది నా లైఫ్ లో బావ ఎప్పుడు తినలేదు. నేను కూడా తినలేదు. స్టీమ్ బటర్ చికెన్ బావ్. నాకు బావ్ తినడమే అసహ్యం ఉండదు. చికెన్ వచ్చి మోమో సాస్. వావ్, చూడండి బాక్స్ పెద్దనా ఫుడ్ చిన్ననా? వేడిగా ఉంది నిజంగా. ఇది చూస్తుంటే నాకు కుటుంబాల గుర్తు. ఒకేసారి వేసుకుని తినాలి. సాస్ కూడా ఇచ్చారు కింద, అతుక్కుంది పోట్ల. మోమో సాస్ అట్ట. వెరీ నైస్. అది కనిపిస్తుందా? పుంపు పండ తినే మోమో బాగు. చాలా లైట్ వెయిట్ ఉంది. నార్మల్గా ఒట్టిగా తింటుంది ఒకసారి. బాగుంది. పిండి తెలుస్తుంది. బాగుంది. పిండి అనిపిస్తలేదు నాకు. నాది స్టీమ్డ్ వెజ్ పిజ్జా బావన్నమాట. పిజ్జా లానే ఉంది, నిజంగా బాగుంది. పిజ్జా లానే ఉంది, నిజంగా బాగుంది. కింద వరకు కనిపిస్తుందో లేదో తెలియదు. నాదైతే బాగుంది. స్టఫింగ్ తక్కువ, పిండి ఎక్కువ ఉంది. డిజైన్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. జస్ట్ స్టైల్. కొన్ని మోమోస్ ఉడకపోతే పిండిలా ఉంటాయి కదా, అట్లా అస్సలు లేదు. నీట్గా ఉంది, బాగుంది. బ్యాటర్ బాగుంది. ఇట్స్ ఓకే. మైదాతో చేసినట్టున్నారు. మామూలుగా బియ్యం పిండితో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మైదాతో. Try with the sauce. సాసే హీరో. బాగుంది. కొంచెం చిల్లీ సాస్ లాగా. జింజర్ కదా, సారీ గార్లిక్. ఎక్కువ గార్లిక్ డామినేట్స్ ఉంది. దీనికి 54 రూపీస్ అనుకుంటా. దీనికి రెండు ఒకటే, రెండు సేమ్ ప్రైస్. వెజ్ నాన్ వెజ్ సేమ్ ప్రైస్. మంచి ఆకలి మీద ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేయవచ్చు. హైలైట్ ఏం లేదు కానీ బాగుంది. నాకు అది నచ్చింది. నేను ఫస్ట్ టైం బాగా తింటున్నా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఈ పైన డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ కోసం అట్లా థిక్గా పెట్టేసినట్టున్నాడు. ఓకే. మీరు చూస్తే మొత్తం బ్రెడ్ లాగా వచ్చింది. మామూలుగా మనం బయట చూసే మోమోస్ బ్రెడ్ లాగా ఉంది, పిండిలా లేదు. కరెక్ట్.
అసలు పిండిలా బ్రెడ్ లా అన్నది. మోమోకి పైన వస్తుంది కదా మైదా షీట్ లాగా, అట్లా అస్సలు లేదు, బ్రెడ్ లాగా అనిపిస్తుంది. పిజ్జా కింద బ్రెడ్ ఉంటుంది కదా, సేమ్ అట్లా ఉంది ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. పిజ్జా మోమో అంటే ఇదేనో, పిజ్జా పిండితో మోమో చేసింది. కరెక్ట్. ఇంకా చాలు, నెక్స్ట్ ఐటమ్కి పోదాం. ఈరోజు రెండే ఉన్నాయి. ఇంకోటి టండాయి అంట, బెనారసి టండాయి. బెస్ట్ సెల్లర్స్లో ఉంది అది, కానీ అవైలబుల్ లేదు. అది ఒక్కటే 130 రూపీస్ ఉంది. 55 రూపీస్కి 2 మోమోస్ వచ్చినాయంటే 25 రూపాయలు కూడా 7.30 ఇస్తుంది. కింద 4 6 వస్తాయి. మోమో వేరు, బావు వేరు. బావు ఇస్ డిఫరెంట్. దీంట్లో వచ్చింది మూంగ్ దాల్ హల్వా, ఇది 44 రూపీస్ ఉంది. క్వాంటిటీ చూడండి, తక్కువ ఉంది. చాలా తక్కువ. ఇంతే ఉంటుంది నార్మల్గా. ఎక్కడ ప్యాకేజింగ్ ఇస్ వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది. ప్యాకేజింగ్ ఒప్పుకోవచ్చు. విత్ టిష్యూస్, జెప్టో కూడా చూడండి, టిష్యూస్ అనొచ్చు. చాలా బాగుంది ప్యాకేజ్, ఇన్నోవేటివ్ ఉంది. ఈ బాగా అనిపించింది. డిజైన్ కే యూజ్ చేస్తారు. లెట్స్ ఓపెన్ ఇట్. ఆల్రెడీ షుగర్ సిరప్ ఆడుతుంది బయట. షుగర్ సిరప్, అబ్బో నెయ్యి, ఫుల్ నెయ్యి, స్వీట్ కదా, నెయ్యి గుప్పిండి బాగుంది. చాలు, తిన్నాము. కింద పడ్డా ఓవరాక్షన్ చేస్తారు. స్పూన్ అందులో తేపో తీసుకోకుండా రికార్డ్ చేస్తున్నాం, పైకి చూపిస్తున్నాం, కింద చూపిస్తున్నాము. అదే చూపిస్తున్నా. తీసుకోవాలి, నెయ్యి పడ్డది అట్లా మీకు చూపించినప్పుడు, కెమెరా చూపిస్తే కింద పడిపోయింది నెయ్యి. చూడ్డానికి అయితే బాగుంది. ముంగల్ హల్వా కూడా చాలాసార్లు విన్నాగా నేను తినలేదు. నువ్వు తిన్నావా? జీడిపప్పులు గట్టి ఉన్నాయి. జీడిపప్పు తీయడం నాకు జీడిపప్పు ఎంత లక్కీ. కావాలా? ఇయ్యను నేను. బాగుందా? ఓకే, కొంచెం మీకు ఇందులో నాన్ వెజ్ తిన్నా కదా, నెల అయితే మొత్తం నెయ్యే. బాగుంది. తింటూ ఉంటే బాగుంది. మనం మింగిన తర్వాత ఒక స్పేస్ వస్తుంది చూడు, అప్పుడు బాగుంది అనిపిస్తుంది తినేటప్పుడు కన్నా. కాకపోతే నెయ్యి, జీడిపప్పు ఇవన్నీ బాగా వేసాడు. బాగా వేసాను. ఇంకొక జీడిపప్పు తవ్వుకున్నాను నేను. ఫస్ట్ అని చెప్పలేను, బాగుంది. షటిల్గా ఉంది. ఓకే, నాట్ టూ మచ్ స్వీట్, అలా అని చెప్పకూడదు, బాగుంది. మీడియం స్వీట్, చాలా బాగుంది. కరెక్ట్గా ఫ్రై చేసి కరెక్ట్గా నెయ్యి వేసినావు చెప్పాలంటే. అందుకు అది తెలుస్తుంది, బాగా తెలుస్తుంది, మంచిగా ఫ్రై అయింది అది. ఎక్సలెంట్ అని చెప్పగానే బాగుంది. ఓకే, ఇది ఓకే. బాగా అయితే నాకు నచ్చింది. ఫస్ట్ టైం బాగా ఎక్స్పీరియన్స్ చేసిన, బాగుంది. మోమో కన్నా బాగా బెటర్ అనిపించింది నాకు. ఆ షాపుకి పోయిన తర్వాత వాడు ప్రిజర్వ్ చేస్తాడు కదా, డబ్బాలు తీసుకొని అవి చేసి పెడతాడు చూడు, అవి ఎన్ని రోజులయో నేను ఎప్పుడు తిన్నా. అందుకే మోమోస్ బాయ్ ఇస్ గుడ్, బాయ్ ఇస్ గుడ్, బావ్. కొంచెం బ్రెడ్ లోపల స్టఫ్ చేసింది అంతే. స్నాక్ ఐటమ్ బాగుంటుంది. చాలా చిన్న ఆకలి వేస్తుంది కదా, ఏదో తినాలనిపిస్తుంది, ఏదో చిన్నది ఒక 50 రూపీస్ 60 రూపీస్ తెచ్చుకోవాలనుకుంటుంది. 54 రూపీస్ అంటే చాలా బెటర్. అదే స్విగ్గీలో జొమాటోలో చూస్తే 120 అట్లా ఉంటాయి ఈజీగా. 54కి ఎవరు ఇయ్యరు. కానీ వెజ్ పఫ్ ఒకటి 30 నుంచి 114 రూపీస్కి వెళ్ళిపోయింది. పఫ్ ఐడియా బాగుంది.
నేను ఒకసారి స్వీట్ నిజం చెప్పాలంటే స్వీట్ తిన్నాక హాట్ తినాలనిపిస్తుంది. ఇది మోర్ గారు ఇప్పుడు తింటా. స్వీట్ తిన్నాక మళ్ళీ నాకు హాట్ తినాలనిపిస్తుంది. వేడిగా బాగుంది, వేడిగానే వచ్చింది వచ్చేటప్పుడు, అంటే పైపింగ్ హాట్ ఏం రాలేదు కానీ హాట్ ఉంది, హాట్గానే వచ్చింది. 20 minutes లో డెలివరీ అయింది అనుకుంటా. ఒక 15-20 minutes పట్టింది అంతే. మంచి ఎక్స్పీరియన్స్ నిజంగా చెప్పాలంటే. నేను ఏదో 54 రూపీస్ ఏదో అవుతుంది అనుకున్నాను. మంచిది, గుడ్. ఒక బాక్స్ 54. ఈ డబ్బాలో 2 వస్తాయి, ఈ బాక్స్ 54. నెక్స్ట్ నేను అన్నీ చేయలేకపోతున్నాను ఎందుకంటే అన్నీ అవైలబుల్ లేవు. మనం ఫోన్ పట్టుకొని చూసి ఆర్డర్ పెట్టేలో కూడా ఎగిరిపోతున్నాయి, అట్లున్నాయి. ఒకరోజు 5 అవైలబుల్ ఉన్నాయి, ఒకరోజు 4 ఉన్నాయి, ఒకరోజు 7 ఉన్నాయి, ఒకరోజు 13 ఉంటాయి. కానీ అవ్వలే, అన్నీ ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ ఓకే ఇది బాగుంది. నెక్స్ట్ ఐటమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ జెప్టో బ్లాగ్ చేస్తా, అంతే కదా. బాయ్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా నెక్స్ట్ జెప్టో బ్లాగ్ ఏమైనా ఉంటే అది చేద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.